హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది, డబ్బింగ్ బాగా చేశారు. ఇది ఒక ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్. రన్ టైం అయితే జస్ట్ గంట 16 నిమిషాలకే మూవీ అయిపోయింది. అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. ఇది ఈరోజు మూడో రివ్యూ. ఒకవైపు వేరే వర్క్ చేసుకుంటూ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తూ రివ్యూస్ నాన్ స్టాప్గా ఇస్తూనే ఉన్నా. డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎలాగైనా ఇవ్వాలని ట్రై చేస్తూనే ఉంటా. సపోర్ట్ ఇస్తేనే కదా హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే వేయండి భయ్య. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక బాక్సర్. అతను ఒక మిస్ అయిపోయిన ఒక అబ్బాయిని కనిపెట్టాలి. మరి ఆ ప్రాసెస్లో తను ఎవరిని ఎదిరిస్తాడు, అసలు ఆ అబ్బాయి ఎవరు, తనకి ఎవరు హెల్ప్ చేస్తారు, లాస్ట్కి ఆ అబ్బాయి దొరుకుతాడా లేదా అనేది మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకేమనిపించిందంటే, ఈ మూవీ చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యి చాలా సింపుల్గా ఎండ్ అయిపోయింది. రన్ టైం కూడా జస్ట్ గంట 16 నిమిషాలే. మూవీ ఫినిష్ అయిపోయింది, టైమే తెలియలేదు. స్టోరీ వైజ్ నథింగ్ న్యూ, బట్ ఇది యాక్షన్ మూవీ కాబట్టి క్లబ్లో ఒక స్టంట్ వచ్చింది, అది చూడడానికి బాగుంది. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ ఉంటాయి, హీరో చెతగొడుతుంటాడు. అండ్ మళ్ళీ క్లైమాక్స్లో గన్స్తో కాల్చుకోవడం, గన్ ఫైరింగ్స్ ఉంటాయి, అంతే. ఈ రెండు తప్ప మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది భయ్య. జస్ట్ ఆ 2 యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే చూడాలి. కుర్రాన్ని కనిపెట్టే ప్రాసెస్లో ఏమైనా సస్పెన్స్ కానీ కొన్ని ట్విస్ట్లు కనిపెట్టుంటే బాగును, బట్ అవేమీ ఉండవు. ఒక 2 ఫైట్స్ పెట్టేసాం, మూవీ ఫినిష్ చేసేసాం అన్నట్టుందనమాట. ఏదో టైంపాస్ కోసం చూడాలి. అండ్ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో బాక్సింగ్ మూవీలో అనిపించింది, కానీ ఇందులో ఏమీ లేదు. హీరో బాక్సర్ కాబట్టి మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న బిట్ పెట్టారు. హీరో కుర్రాన్ని వెతికినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అమ్మాయి పోలీస్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కలిసి తనను వెతుకుతుంటారు. అడ్డొచ్చిన వాళ్ళని కొడుతుంటారు, అంతే, సినిమా అయిపోద్ది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు. ఆ కుర్రాన్ని కనిపెట్టే సీన్స్ కూడా ఈజీగా ఉంటాయి, ఈజీగా దొరికేస్తాడు. ఆ దొంగ నా కొడుకుని ఈజీగా కనిపెట్టేస్తాడు. టెక్నికల్గా మూవీ క్వాలిటీ ఉంది. నెట్ఫ్లిక్స్ కాబట్టి సినిమా ఎలా ఉన్నా సరే మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది, విజువల్స్ చాలా బాగున్నాయి. ఫైనల్గా ఓన్లీ ఫర్ 2 యాక్షన్ సీన్స్ మాత్రమే. చూడాలంటే చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్.